తల్లిదండ్రులు మృతి చెందాక కుమారుడు నిప్పు పెడితే పున్నామ నరకం నుంచి బయటపడతారని అంటారు. కానీ బతికుండగానే నిప్పు పెడితే ప్రత్యక్ష నరకం చూపించినట్లే. ఒంగోలుకు చెందిన ఓ దుర్మార్గుడు అదే చేశాడు. ఇంటిని తగలబెట్టి తల్లి ప్రాణాలు తీశాడు. ఒంగోలు గద్దలగుంట గ్రామానికి చెందిన వెంకటరమణమ్మను కన్న కుమారుడే అత్యంత దారుణంగా చంపేశాడు. తెల్లవారుజామున తల్లి నిద్రపోతుండగా ఇంటికి నిప్పు పెట్టాడు. కొద్దిసేపటికే మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు చిక్కి ఆ తల్లి బతికుండగానే నరకం చూసింది. చివరికి మాంసపు ముద్దలా మారిపోయింది. ఒళ్ళు జలధరించి ఆ దృశ్యం చూసిన వారి కళ్ళు చెమర్చకమానవు. వెంకటరమణమ్మ ఇంటికి మంటలు అంటుకోగానే చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చారు. కాసేపటికే మంటలు పెద్దవయ్యాయి. అక్కడే ఉన్న కుమారుడు కిషోర్ను ఏమైందని అడిగారు. ఏమీ చెప్పకపోవడంతో అనుమానించారు. ఏం చేశావంటూ నిలదీశారు. నిజం తెలిసిపోతుందని భయంతో పారిపోయాడు. ఇరుగు పొరుగు ఫోన్ చేసి ఫైర్ సిబ్బందికి చెప్పారు. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. అయితే అప్పటికే వెంకటరమణమ్మ బుగ్గైపోయింది. వెంకటరమణమ్మకు 2 కుమారులు. చిన్న కొడుకు చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. పెద్దోడు కిషోర్ బాబు తల్లితో కలిసి ఉంటున్నాడు. మాంసం దుకాణం నడుపుతున్నాడు.